మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఏడ్ భక్తి ఛానల్. ఈ డిసెంబర్ 2025 సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకునే ముందర అసలు ఈ మాసం గ్రహస్థితి ఎలా ఉంది కానీ చూసుకుంటే రవి డిసెంబర్ 16 ధనుస్సు రాశిలోకి, అలాగే కుజుడు డిసెంబర్ 7 నుండి మనకి ధనుస్సు రాశిలోకి, తర్వాత బుధుడు వచ్చి డిసెంబర్ 12న వృశ్చికంలో ఉండి మళ్ళీ డిసెంబర్ 29 నుండి మనకి ఈ ధనుసు రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే మనకి గురువు వచ్చి డిసెంబర్ 5 వరకు కూడా కర్కాటకంలో అంటే అతిచారంతో కర్కాటకంలో వరకు ఉండి దాని తర్వాత మళ్ళీ వెనక్కి ఈయన మిథున రాశిలోకి ఈయన వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు వచ్చి డిసెంబర్ 20 వరకు కూడా ధనుసు రాశిలో ఉండి తదనంతరం ఈయన మకరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే శని భగవానుడు ఈ మాసమంతా కూడా మనకి మీనరాశిలో సంచారించడం అనేది జరుగుతుంది. అలాగే రాహుకేతులు కూడా రాహు కుంభంలోను, కేతు వచ్చి సింహరాశిలోను సంచారం చేస్తారు. కాబట్టి ఈ మాస గ్రహస్థితులు ఇలా ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో ఈ ద్వాదశ రాశుల వారు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి కానీ చూసుకుంటే ఈ డిసెంబర్ 2025 సంవత్సరంలో వీళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు ఇవన్నీ కూడా జీవితాన్ని ఎదిగేటట్టుగా చేయడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ప్రతి పనిలోనూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. చేపట్టిన పనులని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి ఏ అవకాశాన్ని వచ్చినా కూడా ప్రతి అవకాశాన్ని కూడా వీళ్ళు సద్వినియోగం చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మిత్రులు బంధువుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉంటాయి. అలాగే ఎవరైనా ఏదైనా ఒక సహాయం కోసం వచ్చినా కూడా మీకు తోచిన సహాయం ఎదరివారికి చేయడం అనేది కూడా జరుగుతుంది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు చేస్తారు. అలాగే వాటికి సంబంధించిన విషయాల్లో పాల్గొంటారు. లేదా ఏదైనా శుభకార్యాల కోసం ఏదైనా తలంపులు చేస్తారు. వాటి కోసం ఏవైతే పనులు మొదలు పెడతారో అవన్నీ కూడా పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి ప్రోత్సాహకరంగాను, అలాగే ఏవైనా వీళ్ళకి కావాల్సిన లోన్లు ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా అవి కూడా వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైనా సంఘంలో కానీ కాస్త పెద్దవారిని కలుసుకోవడం లేదా గురువుల్ని కలుసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మపరంగా కూడా వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా వీళ్ళు చేసే పనులు అలాగే దాన ధర్మాలు కావచ్చు, లేకపోతే పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు, ఇలాంటివి కూడా వాళ్ళకి పర్సనల్గా అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చేగా ఉండడం అనేది ఉంటుంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సానుకూలమైన వాతావరణం అనేది కనబడుతోంది. అలాగే సినీ కళా రంగాల వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. రాజకీయ రంగాల్లో చేస్తున్న వాళ్ళకి కాస్త గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది. అలాగే మీడియా రంగాలు, అలాగే ఈ జర్నలిజము ఇలాంటివి ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు, గుర్తింపు అనేవి కూడా లభించడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. వీళ్ళకి కూడా పోటీ పరీక్షలు కావచ్చు, లేకపోతే విదేశీ విద్య, దూర విద్య వీటి కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. వీళ్ళు ఈ మాసం అంతా కూడా ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలని లక్ష్మీదేవిని నియమాలతో పాటించడం, ప్రతిరోజు కూడా కనకదార స్తోత్రాన్ని చదువుకోవడం లేదా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ తామర గింజలతో పూజ చేయడం ద్వారా మరింత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించండి. సర్వేజన సుఖనో భవంతు. లోకా సంస్థ సుఖనో భవంతు.